చూద్దాం ఇప్పుడు 2వ వచనం 3-4 వచనాలు చదువుదాం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయ్యే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారము అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయిను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. ఇది ప్రవక్త దేవుడితో అంటున్నాడు. ఏమన్నాడంటే, దేవా, ఎంతకాలం నేను మొర్ర పెట్టాలి ప్రభా, ఎంతకాలం నేను పాపం చూస్తూ ఉండాలి ప్రభా అని అంటున్నాడు. బైబిల్లో మనం గమనించేది ఏంటంటే, దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు పాపాన్ని చూస్తే తట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని సన్నిధిలో బాగా గోజాడేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు. మనం పాత నిబంధనలో అబ్రహామును చూస్తాం. ఆ విధంగా సొదొమ గొమొర్రా గురించి మొర్ర పెట్టాడని ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తాం. సొదొమ మొర్ర దేవుని సన్నిధికి ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు వచ్చేసాడు అని ఉంటుంది. అబ్రహాము ప్రార్థన చేశాడు. అదేవిధంగా మోషే ప్రార్థన చేశాడు, ప్రభా నా పేరు జీవ గ్రంథంలోంచి కొట్టిపడే, వీళ్ళని మాత్రం నువ్వు రక్షించు అని మొర్ర పెట్టాడు. ఆ విధంగా మొర్ర పెట్టాడు. పౌలు ఆ విధంగా గోజాడాడు. ఇర్మియా యెరూషలేం పట్టణాన్ని చూసి విపరీతంగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. జాన్ నాక్స్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. జాన్ నాక్స్ ఇంగ్లాండ్ దేశానికి పైన ఒక చిన్న దేశం ఉంటుంది, స్కాట్లాండ్ అనేటువంటి దేశం. ఆ దేశపు పటాన్ని గోడ మీద పెట్టుకొని ఈ చెయ్యి ఉంటుంది కదా, ఆ చేత్తో పటాన్ని కొట్టి కొట్టి చేతులోంచి రక్తం కారుతా ఉండేదంట. కొట్టి కొట్టి ఆయన ఒకే ఒక మాట అనేవాడంట, ఏమన్నా తెలుసా? ప్రభా స్కాట్లాండ్ నాకివ్వు ప్రభా, లేకపోతే నేను నాశనం అయిపోతా అనేవాడంట. గాడ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ పెరిష్. నువ్వు నాకు స్కాట్లాండ్ ఇవ్వు ప్రభా, లేకపోతే నేను నాశనం అయిపోతా అని అన్నాడు. ఇంకో భక్తుడి గురించి చెప్తాను. ఈయన చెప్పులు కుట్టుకునేవాడు. ఆయనకి భారతదేశం మీద భారం బాగా ఎక్కువైపోయింది. అయితే చెప్పులు కుట్టుకునేవాడు కదా, భారతీయులకి బైబిల్ లేదని తెలుసు. బైబిల్ అందిద్దాం భారతీయులకి అని అనుకొని బైబిల్ని భారతీయ భాషలోకి తర్జుమా చేయాలంటే బైబిల్ ఏ భాషలో రాశారో అది నాకు తెలియాలని 2 భాషలు నేర్చుకున్నాడు ఆయన. హీబ్రూ భాష, గ్రీక్ భాష నేర్చుకున్నాడు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక బూడిద తెచ్చుకొని బూడిద నేల మీద పరిచి ఆ బూడిదలో ఏలుతో రాసి 2 భాషలు నేర్చుకున్నాడు. అలాగే బూడిదను పరిచేసి ఆ బూడిద మీద కల్లాపు కొడితే ఆ బూడిద గట్టిగా అయిపోయిందంట. గట్టిగా అయిపోయిన తర్వాత తను ఊహించినటువంటి భారతదేశపు బొమ్మని గీసి ఆ బొమ్మ మధ్యలో, అంటే భారతదేశం మధ్యలో మోకరించి, ప్రభా ఈ దేశానికి నేను వెలుగునందించాలి ప్రభా అని విపరీతంగా ప్రార్థన చేశాడంట. ఆ విధంగా ప్రార్థన చేసి భారతదేశానికి వచ్చాడు. ఆయన భారతదేశంలో 36 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన పేరు విలియం కేరీ. 36 సంవత్సరాల్లో 44 భాషలు నేర్చుకున్నాడు ఆయన. 44 భాషలు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయటం మొదలు పెట్టాడు. 28 భాషల్లో పూర్తి కొత్త నిబంధనను తర్జుమా చేశాడు. 17 భాషల్లోకి బైబిల్ అంతా తర్జుమా చేశాడు. 1818లో కొత్త నిబంధన, 1821లో పాత నిబంధన. తెలుగులో ముద్రించింది విలియం కేరీనే. ఈరోజు మీరు పొద్దున్నే లేచి సాక్షి, ఈనాడు, ప్రభా పత్రిక ఇలాంటి పత్రికలు చదివి ఉంటారు కదా, వార్తాపత్రికలు. భారతదేశంలో తొలిసారిగా వార్తాపత్రికను ఆరంభించింది విలియం కేరీ. మీ చేతిలో ఏదైనా పుస్తకం ముద్రించి కనబడిందంటే విలియం కేరీని జ్ఞాపకం ఉంచుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముద్రణ యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఆయనే. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే విలియం కేరీని జ్ఞాపకం ఉంచుకోవాలి. భారతదేశంలో తొలిసారిగా బ్యాంకుని ఆరంభించింది ఆయనే. మీరు రైలు బండి ఎక్కితే విలియం కేరీని జ్ఞాపకం ఉంచుకోవాలి. భారతదేశంలో తొలిసారిగా రైలు ఇంజిన్ ప్రవేశపెట్టింది ఆయనే. మరి ముసలోళ్ళు చచ్చిపోయిన తర్వాత మొగాయన ఆడామి ఇంకా బతికే ఉందనంటే విలియం కేరీని జ్ఞాపకం ఉంచుకోవాలి. భారతదేశంలో ఒక అలవాటు ఉన్నది, భర్త చచ్చిపోతే అదే చితిమంట మీద భార్యను కూడా తగలబెట్టాలని. దాన్ని సతీ అంటారు. దాన్ని అంతమొందించింది విలియం కేరీ. 11 సంవత్సరాల పిల్లల్ని
గంగా నది ఒడ్డుకి తీసుకెళ్ళి ముసలి గనక నోరు తెరిస్తే ఆ ముసలి నోట్లోకి ఆ బాబుని ఇసిరేసి ఆ ముసలి ఆ బాబుని తినేస్తే మా కుటుంబం ఆశీర్వదించబడుతుందని దరిద్రమైన అలవాటు కలిగినటువంటి ఈ దేశాన్ని లోంచి బయటికి తీసుకురావడానికి మొర్ర పెట్టింది విలియం కిటీ. ఈరోజు భారతదేశంలో ఈ విధంగా మనం జీవించగలుగుతున్నాం. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవునితో నీకు మంచి సంబంధం ఉంటే, నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి పడే తత్వం ఉంటుంది. మనకేం అర్థం కావట్లా. కానీ హబక్కూకు అలాంటోడు కాదు. పాపాన్ని నేను ఎలా చూడలేను, నువ్వు ఎలా చూస్తున్నావు నువ్వు అని దేవుడి మీద ఉక్రోషాన్ని చూపించాడు, దేవుడి మీద కోపాన్ని చూపించాడు. మీరు ఆ విధంగా స్పందించే పవిత్రత మీకు రావాలి. ఎప్పుడైతే లోన పవిత్రత చేరుతుందో కనబడుతుంది. పవిత్రత అంటే దేన్నంటారు తెలుసా? పవిత్రతని రకరకాలుగా వర్ణించవచ్చు, కానీ నేనిచ్చే వర్ణన ఏంటి తెలుసా? పవిత్రతకి దేవుడు దేన్నైతే చూసి బాధపడతాడో దాన్ని నువ్వు చూసినప్పుడు బాధ అంటారు. దేవుడు దేన్నైతే చూసి అసహ్యించుకుంటాడో దాన్ని నువ్వు చూసి అసహ్యించుకుంటే దాన్ని పవిత్రత అంటారు. దేవుణ్ణి చీ అని దేన్ని అంటాడో నువ్వు కూడా దాన్ని చీ అనగలిగితే అది పవిత్రత. నీకు అలాంటిది వచ్చిందా? అబద్ధం ఆడటం నీకు సరదా అయిపోయిందా? దొంగతనం చేయటం ఏమిలే అని అనుకుంటున్నావా? బల్ల కింద చెయ్యి పెడతాం, రాచి పడిపోవటం, చెడ్డ సినిమాలు చూడటం, భూతు చిత్రాలు చూడటం, భూతు సంబంధాలు పెట్టుకోవటం, ఇది నీకు మామూలు అయిపోయిందా? అది దేవుడికి అసహ్యం. ఆ అసహ్యమైంది నీకు అసహ్యంగా కనిపించకపోతే, నేను దేవుని బిడ్డని అనుకుంటే, నాలో పవిత్రత ఉన్నది అనుకుంటే పొరపాటు అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాం. హబక్కూక్ అలాంటోడు కాదు. స్పందించాడు, అరిచాడు, దేవా ఎంతకాలం చూడమంటావు ఇది అని అంటున్నాడు. యెహోవా నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపకి ఉన్నావు. గుండె మీద చేసుకొని ఒకసారి ఈ మాటకి జవాబు చెప్పండి. మన భారతదేశాన్ని చాలామంది తిట్టుకొని ఉండొచ్చు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని చాలామంది తిట్టుకొని ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్రం విభజన అయిపోతుంది, దాన్ని ఆపడానికి రాష్ట్ర రోకో పెడుతున్నారు, రోడ్ల మీద బస్సులు నడవంట, రైలు బండులు నడవంట, కరెంట్ ఉండదు అంటే ఎంతమంది తిట్టుకొని ఉంటారు. ఏంట్రా ఈ దేశం, ఏంట్రా ఈ రాష్ట్రం అని 10 మంది తిట్టుకొని ఉండొచ్చు. నువ్వు కూడా వాళ్ళతో పాటు తిట్టుండొచ్చు. తిట్టకూడదు అని నేను అంటలేదు. అయితే మనుషులు ఎదురుగా తిట్టుండొచ్చు. దేవుని ఎదురుగా, ప్రభా మా రాష్ట్రం ఏంటి ప్రభా, మా దేశం ఏంటి ప్రభా, మా రాజకీయ నాయకులు ఏంటి ప్రభా, ఎలాంటి దుస్థితిలో ఉన్నారు ప్రభా అని ఏనాడైనా నీ దేశం గురించి, నీ రాష్ట్రం గురించి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టావా? నా దేశం గురించి నేను కాబట్టి ఎవడు ప్రార్థన చేస్తాడు? ఈ దేశాన్ని నాకు దేవుడు వరంగా ఇచ్చాడు. నా దేశ నాయకుల కోసం నేను కాబట్టి ఇంకెవడు ప్రార్థన చేస్తాడు? ఎవడైతే దేశం కోసం ప్రార్థన చేస్తాడో ఆ దేశాన్ని అడిగే దమ్ము, హక్కు ఉంటుంది. హబక్కూకు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. దేవా నా దేశ పరిస్థితి ఏంటి ప్రభా అంటున్నాడు. నువ్వు నీ దేశం కోసం ప్రార్థన చేసావా? నీ కాలనీ కోసం ప్రార్థన చేసావా? నీ గ్రామం కోసం ప్రార్థన చేసావా? నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేసావా? మీ ఇంట్లో నువ్వు ఒక్కడే విశ్వాసేమో, మీ ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? ప్రభా మా జాతి ఏంటి ప్రభా, మా కులం ఏంటి ప్రభా, మా తెగేంటి ప్రభా ఇలా అయిపోయింది అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? హబక్కూకు ఆ విధంగా ప్రార్థన చేశాడు. అయితే ఇంకా భయంకరమైనటువంటి విషయం, ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటో చూడండి. 6వ వచనం, ఆలకించుడివి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేగము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను జొరపడుదురు. ఎవరు పట్టుకొనటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి ఒత్తురు. వర్ణిస్తున్నాడు. హలో, నేనేం చేశాను తెలుసా? మీకు ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు కాబట్టి ఎంతమంది వచ్చి ప్రసంగం చేసి, అరే పాపం మానండ్రా, పవిత్రంగా జీవించండ్రా, చుట్టూ ఉన్నటువంటి దేశం కోసం పట్టించుకోండ్రా, చుట్టూ ఉన్నటువంటి అన్యుల కోసం ప్రార్థించండ్రా అని అడిగితే మీరు పట్టించుకోలేదు కాబట్టి నేను ఒక పని చేయదలుచుకున్నా. ఏం చేయదలుచుకున్నా తెలుసా? నేను ఒక శత్రువుని మీ మీదగా పంపించాలనుకున్నా. నెబుకద్నెజరు
నెబుకద్నెజర్ అనేటువంటి రాజును మీ మీదకు పంపించాలనుకుంటున్నా. వాడు ఎలాంటి వాడు తెలుసా? వాడి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా వెళ్తాయి. వాడి దగ్గర ఉన్నటువంటి సైన్యము ఎలాంటి వాడు తెలుసా? వాడు ఎవడి మాట వెండు. అప్పట్లో సినిమా వచ్చిందంట సీతయ్య, ఆయన ఎవరు మాట వినరు అని. ఒక్క సీతయ్య ఎవరి మాట వినరకపోతే వీళ్ళు 1,00,000 సీతయ్యలు, ఒకడు కాదు 1,00,000 మంది. ఎవడు కూడా ఎవడు మాట వినడం, ఎవడిష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరిస్తారు. అలాగా వ్యవహరించే వాళ్ళ చేతుల్లో పిప్పవాల్సిందే, పిండవాల్సిందే. వాళ్ళను మీ మీదకు ఉసుకొల్పుతున్నాను అంటున్నాడు దేవుడు. వాళ్ళను తయారు చేసి పంపిస్తున్నాను నీ మీదకు అంటున్నాను. మీరు ఈ మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నారు, నాకు తెలుసు అది ఎప్పుడో జరిగిందిలే అని. కానీ ఈ మాటలు ఇప్పుడు భారతదేశానికి బాగా వర్తిస్తాయి అని నేను అనుకుంటున్నా. ఏ అంటారేమో, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఉన్నాడే, నెబుకద్నెజర్ అనే రాజు తన గొప్పతనాన్ని చాటి చూపించుకోవడానికి 90 అడుగుల ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి, రాయ్ దీనికి కనుక మొక్కకపోతే అగ్నిలో పడేస్తానని చెప్పాడు అన్నాడు కదా, గుర్తుందా మీకు? షడ్రకు మెషక్ మీకు అలనాడు నెబుకద్నెజర్. ఈరోజు నరేంద్ర మోడీ ఏమాత్రం తేడా లేదు. సరే, ఆ మాట చెప్తే హబక్కుకు ఎలాగా స్పందిస్తున్నాడో చూడండి. 12వ వచనం నుంచి ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా? మేము మరణము నందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు. ఆశ్రయ దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఓరుకున్నావు? హబక్కుకు ఎప్పుడా ఉన్నాడు తెలుసా? సరే ప్రభా, దండించమన్నాను కదా, బానే ఉంది. దండించడానికి వాణ్ణి పంపించడం ఏంటి ప్రభా? వాణ్ణి పంపించడం ఏంటి? ఎంత మూర్ఖంగా ఉంటుంది. మేమేదో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళం, మేమేదో చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళం, చిన్న తప్పులు చేసేవాళ్ళం కాబట్టి మాలో ఎవరితో అయినా దండిస్తే బాగుంటుంది కదా. దుర్మార్గుల్ని తీసుకొచ్చి మాతో దండిస్తావేంటి ప్రభా? అది ఎలాగ ప్రభా? అది నేను తట్టుకోలేను ప్రభా. నేను జీవితంలో సిగరెట్లు తాగేవాడిని, మందు కొట్టి భార్యను కొట్టేవాడు వచ్చి, ఎరా నీకు బుద్ధి ఉందా లేదా, సిగరెట్ తాగుతున్నావు అంటే నాకు ఎలా ఉంటుంది? నోర్మేరా నువ్వేంట్రా చెప్పేది? నేను ఒకటి సిగరెట్ తాగుతున్నావు, నువ్వు మందు కొట్టి పెళ్ళాన్ని చంపగట్లా అని నేను అంటాను. అలాంటి వాడిని నా దగ్గర పంపించడండి ప్రభా. నాకు 33 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాను, నేను ఏడుస్తూ ఉంటే 3 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు వచ్చి బుద్ధుందా లేదా అంటే ఎలా ఉంటుంది ప్రభా? బుద్ధుందా లేదా అంటే ఎలా ఉంటుంది? వీళ్ళు అలాంటి బూర్ఖులు ప్రభా. వాళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు ప్రభా, వాళ్ళకంటే నీతి అంటే ఏంటో తెలియదు ప్రభా. ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు, వాళ్ళని ఎలా పంపిస్తావు ప్రభా? నీకేమన్నా అర్థమవుతుందా అని అడిగాడు. దేవుడు దానికి ఇచ్చినటువంటి జవాబు నాకు నచ్చింది. ఎలా చెప్పమంటారా? కొంచెం అర్థం అవడం చెప్తాను, కొంచెం జాగ్రత్తమేనండి, కొంచెం జాగ్రత్తమేనండి. 2 పిల్లల్ని ఇక్కడ కూర్చోబెడతారు, ఇద్దరిని. ఒకళ్ళేమో 1వ క్లాస్ చదువుతున్న వాళ్ళు. ఎన్నో క్లాసు? 1వ క్లాసు. ఆ పక్కనేమో ఇంజనీరింగ్ చదువుతున్న ఇంకో పాపను కూర్చోబెట్టారు. ఎవరినే? ఇద్దరిని. 1వ క్లాసు పక్కన ఎవరు? రైట్. వీళ్ళిద్దరికి ఒకటే ప్రశ్న అడిగా. వాళ్ళిద్దరు ఏం జవాబు చెప్తావో చూద్దాం. మొదట 1వ క్లాస్ చదివేవాడిని అడిగా, పాపను అడిగా, అమ్మా 5కు 2 కలిపితే అంతా అని. ఆ పాప అమాయకంగా 52 అన్నదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు సార్? కాదమ్మా, 1వ క్లాస్ చదువుతున్న పాప మా 5కు 2 కలిపితే అంతా అంటే అమాయకంగా 52 అని అన్నదనుకో, మీరేమంటారు? మీరేం చేస్తారు? వెంటనే మీకు వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? తప్పమంటారా? ఇంకేమంటారు సార్? 7 అంటారు. ఇంకేం చేస్తారు సార్? కొంచెం బుర్ర పేగచ్చండి సార్, కొంచెం నాతో పాటు బుర్ర పేగచ్చండి సార్, మీరు అమాయకంగా ఉండదు. 1వ క్లాస్ చదువుతున్న పాప 5కు 2 కలిపితే 52 అని అంటే మీరు ఏం చేస్తారు? మీకు వచ్చే మొదటి స్పందన ఏంటి? ఏమొస్తుందండి? ఏమా? నవ్వు వస్తుంది. అదండి, అది యథార్థంగా ఆలోచించడం అంటే. 5కు 2 కలిపితే 52 అంటే తప్పు అంటాడు సార్ ఎవడన్నా? నవ్వుతారు సార్. ముందు కొంచెం బుర్ర పేగచ్చరే సార్. అయ్యా, యథార్థమైన లోకంలో ఉండాలి సార్, మనం డ్రామా లోకంలో ఉండకూడదు. మొదటగా వచ్చేది నవ్వు. 5కు 2 కలిపితే 52 అంటాను, 1వ క్లాస్ పాప కాబట్టి. సరే, ఈ పాప అలా అంటే నవ్వు వచ్చింది. ఆ పక్కన ఇంజనీరింగ్ పాపనే, పాప నువ్వు చెప్పు 5కు 2 కలిపితే ఎంత అని అంటే, ఆ పాప 27 అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి నాకు. ఇప్పుడు నా లెవెల్లోకి వచ్చారు. అమ్మయ్య, మీ పాదాలకు దండాలి సార్.
ఒకటో క్లాస్ వాళ్ళు చెప్తే వచ్చింది మీకేంటండి? ఇంజనీరింగ్ చదివే వాళ్ళు చెప్తే వచ్చిందంటే ఎందుకండి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు తప్పు చేయకూడదు, వీళ్ళు చదువు లేని వాళ్ళు జాలి కలుగుద్ది. మీకు వాక్యం ఉందా లేదా? మీకు తప్పు చేస్తే దేవుడికి మీ మీద వచ్చేదేంటి? వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళు తప్పు చేస్తే దేవుడికి వాళ్ళ మీద వచ్చేదేంటి? ఇప్పుడు అర్థమైందా విషయం? అది మేము ఆ తప్పే చేసాం, వాళ్ళు కూడా ఆ తప్పే చేశారు, మమ్మల్ని శిక్షిస్తున్నాం, వాడిని ఎందుకు శిక్షించలేండి? ఆడు ఒకటో క్లాస్ వాడరా, వాడికి తెలీదు. నువ్వా గాడిదలాగా ఎదిగావు, అడ్డంగా పెరిగావు, నీ మీద కూడా అదే జాలి ఎలా చూపిస్తాను? చూపినా, అవునా కదా? యేసుప్రభు మీదకి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చాలా మంది వచ్చి మీద పడతా ఉన్నారు. శిష్యులు అదే అడ్డు తప్పుకుంటారా అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళని చూసి ఏమన్నారు తెలుసా? అయ్యో వీళ్ళు కాపర్లేని గొర్రెలు అని వాళ్ళ మీద ఏం పడ్డాడు? అది విషయం. వాళ్ళ మీద ఉన్నది కనికరం. ఎందుకు తెలుసా? వాళ్ళకి వాక్యం తెలీదు. కానీ ఈ పక్కనే శాస్త్రులు పరిచయాలు ఉంటారులే, వాళ్ళ మీద దేవుడికి ఉండేదేంటి? మీరు సన్నం కొట్టిన సమాధులు రా, మీరు దరిద్రులు రా, అదిరా ఇదిరా అని తిట్టాడా లేదా? శాస్త్రులను పరిచయాలను తిట్టాడు. ఎందుకని? వాళ్ళకు వాక్యం ఉంది. ఈ పామరులను లేదా తిట్టలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి వాక్యం లేదు. హలో, బయట మైకులు ఎందుకు ముగించాను తెలుసా? మిమ్మల్ని తిడతానికి. అది అవకాశం దొరికితే బెల్ట్ అవుట్ ఉంటే వాయిచ్చేసి ఉండేవాడిని. సమస్య లేదు. ఎంతకాలం? 21 సంవత్సరాల నుంచి మీటింగ్లు, అవునా కదా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో లేదో నాకు తెలీదు. 10 సంవత్సరాలు కొబ్బరి చెట్టుకి ఒక్క కాయ కూడా రాకుండే మా కొబ్బరి చెట్టు ఆయా అని అంటావు నువ్వు. మిమ్మల్ని చూసి దేవుడు అదే అంటాడు. 10 ఏళ్ళ నుంచి వస్తున్నావు, 15 ఏళ్ళ నుంచి వస్తున్నావు, 5 ఏళ్ళ నుంచి వస్తున్నావు, టెంట్ కింద వాక్యం ఉన్నావు, ఫుడ్ పెడితే ఇంటికి వెళ్ళిపోతున్నావు తినేసి. ఏం ఎదుగుతున్నారు? ఏం సాధించావు? అయిపోయింది నీ పని, 3 నెలలాగు నీ సంగతి చూస్తా అని అంటున్నాడు దేవుడు. మరి నీ ఇష్టం. అర్థమైందా? నేనేం చేయట్లేదు కదా, నేను ఊరికి చెప్తున్నా అంతే. నేను చేసేది ఏం లేదు, వాక్యం ఉంది. నేనేమన్నా కలిపానా? లేదు. నేనేమన్నా తీసానా? లేదు. ఉన్నది ఉన్నట్లే చెప్పా. ఇలాగ వాక్యం చెప్పేవాడు తక్కువైపోయాడు. అమ్మ దేవుడు సహాయం చేస్తాడులే, అమ్మ దేవుడు కాపాడుతాడులే అమ్మ. ఆడికి బుర్రలో క్యాన్సర్ ఉంటుంది, బయట అమృతాంజనం రాస్తా ఉంటాడు. అది ఈ అమృతాంజనం పాస్టర్లు చాలా మంది వచ్చారు. అమృతాంజనం స్పీకర్లు వాళ్ళు పెద్ద పెద్ద డబ్బాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఏంటిది? అమృతాంజనం. లోన కుళ్ళు పట్టేస్తూ ఉంటుంది, బయట రాసేస్తూ ఉంటారు. మర్దన బాగుందా, సవ్వగందా అంటారు. అది అది మీకు నచ్చుద్ది, బాగా నచ్చుద్ది. ఎవడైనా కోసి లోన ఇదిరా ఉందంటే అని అంటారు. కానీ వాస్తవం అది. నీ పొట్టకొస్తే లోనుండేదంతా పురుగులు, లోనుండేదంతా గజ్జి, లోనుండేదంతా క్యాన్సర్. దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇదిగో కనబడుతుందా? ఇది నీ జీవితం. నువ్వు గనక నా వాక్యాన్ని విని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే సరే. సరే, మొదటి అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయానికి వద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకే నేను ఆ కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును. చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. మన మీటింగులకి పెద్ద పెద్ద బోర్డులు రాసినట్లు నేను కొన్ని విషయాలు చెప్తాను, వాటిని రాయ్. చూసింది చూసినట్లు రాయ్ అని అంటున్నాడు. ఎందుకని రాయమని అడిగాడు తెలుసా? చెప్పితే మర్చిపోతారేమో, చెప్పితే ఇంకొకరికి చెప్పరేమో, రాస్తే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అందుకనే రాసి పలకల మీద పెట్టేసామంటున్నాడు. ఈ రాత్రి మీరు ఒక పని చేయండి, ఈ మధ్యాహ్నం మీ పలక మీద రాసుకోండి ఏమైతే దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయం ఇంటికెళ్ళి చూస్తే 6వ వచనం నుంచి 21వ వచనం దాకా, 6వ వచనం నుంచి 21వ వచనం దాకా 6 శాపాల గురించి రాశాడు. 6 శాపాలు, 5 శాపాల గురించి రాశాడు. ఏంటి 5 శాపాలు అంటారేమో? 1 దురాశ, 2ది అన్యాయం, 3ది విగ్రహారాధన, 4ది దుష్టత్వం, 5ది మర్చిపోయి మొత్తానికి 5 పాపాలు, త్రాగుడు, 5ది త్రాగుడు. ఈ 5
పాపాల మీద దేవుని యొక్క శాపం వస్తుంది అన్నాడు. పాపం గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు నేను, ఎందుకంటే పాపం గురించి మీరు బాగా తెలుసు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి, ఎక్కడున్నారు? బాత్రూంలో ఉన్నారు. ఇందాక డిసైడ్ అయిపోయాం కదా, మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి? బాత్రూంలో ఉన్నారు. దొడ్లు కడిగేవాళ్ళు మీరు, నాకు తెలుసు. దొడ్లు కడిగేవాళ్ళు మీరు, అందుకే మీకే పెంట వాసన ఏం రావట్లా, ఎవడో వచ్చి చెప్పాల్సి వస్తుంది మీకు, అది విషయం. కాబట్టి ఆ దొడ్ల కంపు గురించి అంతగా వివరించాల్సిన అవసరం ఉందా? నాకు ఇష్టం లేదు.